అసలు ఇవాళ నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ నన్ను చూసి నన్ను వండు అనింది. ఇంకా మనం ఆగుతామా? సరే చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి కొంచెం హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాలి, అంటే కొంచెం మనకి పేషెన్సీ ఉండాలి. దాని తర్వాత దినుసులు వేసుకుందాం. దినుసులు కొంచెం చిటపట్లాడగానే ఫ్రెష్గా కడిగి పెట్టిన చికెన్ వేసేసుకుందాం. అసలు ఆ చికెన్ వేయగానే సౌండ్ వస్తుంది, అబ్బా సపరేట్ ఫ్యాన్ బేస్ అంతే ఆ సౌండ్కి. ఇప్పుడు చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా దిగిపోయినాక కొంచెం గల్లుప్పు వేసుకుందాం. అసలు గల్లుప్పే ఫస్ట్ ఎందుకు వేస్తారంటే చికెన్ ముక్కలకి మంచిగా పట్టింది కాబట్టి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఆ పసుపు గల్లుప్పు మంచిగా చికెన్ ముక్కలకి పట్టేలాగా లైట్ మైల్డ్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు పక్కింటి వాళ్ళు తెలిసిపోదు కూడా మనం వండేది చికెన్ ఫ్రై అని చెప్పేసి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కూరగాయలు అంటే ఏమనుకుంటున్నారా? టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. అసలు టమాటా ఎందుకు వేస్తే నాకే తెలియదు, నన్ను అడగండి. అండ్ క్వాంటిటీస్ కూడా అడగండి, ఏదో ఎమోషన్తో చేసేస్తున్నాను అంతే. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోవాలి చికెన్తో పాటు. నెక్స్ట్ మెయిన్ స్టేజ్ కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎలా అంటే మన చుట్టాలు అడిగే క్వశ్చన్స్ కంటే కొంచెం ఘాటుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ధనియాల పొడి ఇస్తేనే అండి ఫ్లేవర్ లాస్ట్లో, అది ఉంటేనే మన చికెన్ ఫ్రై అన్నట్టు. అది కూడా ఈవెన్గా ఫ్రై అయిపోవాలి, చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్లో కస్తూరి మేతి కూడా వేసేసుకున్నాము. చేసేదేమో తను కానీ ప్రయోగించేది మాత్రం నా మీద గైస్. అసలు ఇదంతా కాదు కానీ ఫ్రై మాత్రం సూపర్ ఉంది. సరే ఆగు, మావేమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం మన ఈ చిన్న ప్రపంచంలో. అంటిల్ దెన్